ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. చేతులు కాళ్ళు నొప్పిగా ఉన్నాయని పిల్లలంటే చాలా మంది ఏవేవో కారణాలను చెబుతూ ఉంటారు. ఎదిగేటప్పుడు ఇది మామూలేనని, ఎక్కువగా ఆటలు ఆడినందుకే ఇలా అని కొందరు తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ విటమిన్ లోపం కూడా ఇందుకు కారణమై ఉండొచ్చని పెద్దగా ఆలోచించరు. ఈ విషయంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రోయింగ్ పెయిన్ అంటే ఏంటి, పిల్లల్లో ఎలాంటి విటమిన్లు లోపిస్తే సమస్య ఎక్కువగా ఉంటుంది అనే విషయాలు చూసేయండి. పిల్లలకు అవసరమైన అన్ని విటమిన్లు అందించేలా చూడ్డం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. పోషకాలు మెండుగా ఉండే ఆహారాన్ని వారికి రెగ్యులర్గా తినిపించాలి. ఎందుకంటే ప్రస్తుతం చిన్నారులకు ఎదురవుతున్న పెద్ద సమస్య విటమిన్ల లోపం. దీనివల్ల దీర్ఘకాలంలో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. చిన్నారుల ఎదుగుదల, రోగనిరోధక శక్తి, ఆరోగ్యకరమైన కణాలు సహా చాలా వాటికి విటమిన్లే ముఖ్యం. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, సూర్యరశ్మి శరీరానికి పెద్దగా తాకకపోవడం సహా వివిధ కారణాల వల్ల పిల్లల్లో విటమిన్ లోపాలు తలెత్తొచ్చు. ఈ రోజుల్లో పిల్లలు మోస్ట్లీ మనం ఎట్లా ఉంటాం వాళ్ళకు కూడా అట్లానే లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయి ఉంటుంది. స్కూల్ సిస్టమ్స్లో కూడా, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఏమవుతుంది అంటే ఎక్కువ వాళ్ళపైన ఎడ్యుకేషన్ భారం పడటం వల్ల టైం అనేది చాలా మటుకు ఇండోర్స్లో స్పెండ్ చేయటం, అవుట్డోర్ యాక్టివిటీస్ తక్కువ అవటం వల్ల కూడా ఒక విధంగా ఈ విటమిన్ లోపాలు ఇవన్నీ కూడా జరగచ్చు. కానీ మీ విషయంలో పాపకి గ్రోయింగ్ పెయిన్స్ మీకు ఎవరో చెప్పుంటారు గ్రోయింగ్ పెయిన్స్ అని. ఇది అట్లా అసలు గ్రోయింగ్ పెయిన్ అనే వర్డ్కి ఒక మీనింగ్ లేదు. అంటే మనందరం పెరిగాం కూడా, మాకెప్పుడు ఇలాంటి ఇష్యూస్ లేవు కదా, మేము కూడా అందరితో. సో ఈ గ్రోయింగ్ పెయిన్ అనేది టెక్నికల్గా ఒక మెడికల్ టర్మ్ అయితే కాదు. గ్రోయింగ్ పెయిన్స్ అనేది వేగ్గా ఎట్లా తీసుకోవచ్చు అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు, హైపర్ యాక్టివ్గా ఉండేవాళ్ళు, అంటే బేసిక్గా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది పిల్లలు 6 years or 7 years ఏజ్ నుంచే ఈ టెన్నిస్, తర్వాత బ్యాడ్మింటన్ అని, లేకపోతే క్రికెట్ అని, లేకపోతే రకరకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్లో, లేకపోతే జనరల్గానే బాగా యాక్టివ్గా ఉండే పిల్లలు కొంచెం దూకటము, లేకపోతే ఇలా ఉండే వాళ్ళలో ఏమవుతాయి అంటే గ్రోయింగ్ అంటే ఏం లేదు. మనం వయసు పెరిగే కొద్దీ మన బాడీలో ఉన్న బోన్స్ కానీ, మన హైట్ కానీ, వెయిట్ కానీ అన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఈ బోన్స్ పైన సర్ఫేసెస్ ఉంటాయి, ఎపిఫైసిస్ అని అంటాం, ఫైసిస్ అండ్ ఎపిఫైసిస్. ఈ ఫైసిస్ అనేది మన బోన్ పెరిగే ఒక ఎండ్ అనమాట. ఈ ఫైసిస్ అనేది గ్రోయింగ్ ఎండ్ కాబట్టి వీటిపైన మనం ఎక్సెసివ్ యాక్టివిటీస్ అంటే పరిగెడటం, లేకపోతే జంప్ చేయటం, లేకపోతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయటం వల్ల ఈ ఫైసియల్ ఇంజురీస్ జరుగుతాయి. ఫైసియల్ ఇంజురీస్ అంటే ఎప్పుడన్నా ఏదైనా ఇంపాక్ట్ జరిగినప్పుడు అది వాళ్ళు ఇంకా టెండర్గా ఉంటాయి, చాలా సాఫ్ట్గా, చాలా నాజుగ్గా ఉండటం వల్ల ఏంటంటే వాటిపైన ఇంజురీస్ జరుగుతాయి. అప్పుడు జనరల్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి. బట్ అవి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఫైసియల్ ఇంజురీస్ బాడీ అంతా రావటం అనేది వెరీ అన్లైక్లీ. జనరల్గా మోకాళ్ళలో చూపిస్తారు, లేకపోతే యాంకిల్స్లో చూపిస్తారు, లేకపోతే అంతే. మెయిన్లీ పిల్లలైతే మాత్రం మోకాళ్ళలోనూ యాంకిల్లోనూ చూపిస్తారు. మిగతా మీరు చెప్పినట్టు హోల్ బాడీ పెయిన్స్ రావడం అంటే డెఫినెట్లీ ఏదైనా విటమిన్ డి లోపం ఉండొచ్చు, లేకపోతే విటమిన్ B12 లోపం ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా కొంతమందికి కొన్నిసార్లు రుమటాయిడ్ ఇవి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. పిల్లల్లో విటమిన్ డి లోపం ఉంటే ఎముకలు, కండరాల పెరుగుదలకు ఇబ్బందిగా ఉంటుంది. వారి కాళ్ళు, చేతులు నొప్పిగా ఉండేందుకు ఇది ఓ కారణం కావచ్చు. విటమిన్ ఏ లోపం రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఎదుగుదలకు ఆటంకం కలిగించే ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. విటమిన్ బి సరిగా అందకపోతే నాడీ సంబంధిత సమస్యలు వచ్చి రిస్క్ ఉంటుంది. విటమిన్ సి లోపం ఉంటే ఇమ్యూనిటీకి ఇబ్బంది. అందుకే పిల్లలకు అన్ని విటమిన్లు అందేలా సమతుల ఆహారాన్ని క్రమం తప్పకుండా తినిపించాలి. చిన్నారులకిచ్చే ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. చేతులు, కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయని పిల్లలు చెబితే సంబంధిత వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలి. ఒకటి మీరు ముందు జస్ట్ వాచ్ చేయండి, ఈ పెయిన్కి ఏదైనా ప్యాటర్న్ ఉందా, పొద్దున పూట రావటం, లేకపోతే ఈవినింగ్స్ ఎక్కువ అవటం, దాంతోపాటు ఫీవర్ అసోసియేషన్ ఉందా, ఇవన్నీ కూడా మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. తర్వాత డయట్, వాళ్ళు నార్మల్ డయట్ తీసుకుంటున్నారా, టైంకి ఆహారం తీసుకుంటున్నారా, అన్నీ ప్రాపర్గా డైజెషన్ బాగా అవుతుందా, అవుట్డోర్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి వాళ్ళవి. అదేవిధంగా ఇంకా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే దాంతోపాటు అదే నేను చెప్పినట్టు ఫీవర్ ఏమైనా వస్తుందా వాళ్ళకి, జాయింట్లు ఏమైనా వాపులు వస్తున్నాయి, ఇన్ఫ్లమేటరీ పెథాలజీ అంటారు. ఇన్ఫ్లమేటరీ పెథాలజీ ఉన్నప్పుడు రీజన్ కెన్ బీ సంథింగ్ ఎల్స్. సో ఏదేమైనా కానీ ముందు అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేది డెఫినెట్లీ నేను మీకు ఈ టీవీ ద్వారా మీకు పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. రీజన్ ఏంటి అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ రీజన్స్ని రూల్ అవుట్ చేయడానికి మీరు హాస్పిటల్ విజిట్ చేస్తే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ ఏమైనా అవసరం ఉందంటే బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది.
అట్ ద సేమ్ టైం తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ని మేము ఒకసారి స్టడీ చేస్తాం. తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఏ జాయింట్స్లో ఎక్కువ వస్తుంది, ఎక్కడ ఏ విధంగా పెయిన్స్ వస్తున్నాయి, దాని అసోసియేటెడ్ సిమ్టమ్స్ అన్ని రూల్ అవుట్ చేసుకుంటూ స్లోగా ఒక్కొక్కటి మనం ట్రీట్మెంట్కి దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మీరు పేరెంట్స్గా మీరు చేయాల్సిన పని ముందు ఫస్ట్ థింగ్ డయట్. వాళ్ళు అన్ని బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకుంటున్నారా లేదా, మనం ఇంట్లో ఫుడ్ తింటున్నారా లేదా, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ డెఫినెట్లీ స్టోరేజ్ ఫుడ్స్ అంటాం, వాటెవర్ ఈ రోజుల్లో పిజ్జాస్ కానివ్వండి, బయట ఫ్రైడ్ చికెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రెష్ మీట్స్ ఉండవు. అవన్నీ కూడా ఫ్రీజ్ చేసి చాలా కాలం తర్వాత కుక్ చేయడం, వీటన్నిటి వల్ల కూడా పిల్లల్లో ఎదుగుదలలో ఇష్యూస్ రావటం, లేకపోతే ఇట్లాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండటం జరుగుతాయి. కాబట్టి పర్సనల్ అడ్వైస్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత మటుకు ఈ హోమ్ కుక్డ్ ఫ్రెష్ ఫుడ్, పిల్లలు బ్యాలెన్స్డ్ డైట్, మన ఇండియన్ థాలీ అంటే ఇండియన్ మీల్, మన ఇండియన్ ఆర్ వాటెవర్ ఆంధ్ర థాలీ అనుకోండి, చాలా బ్యాలెన్స్డ్ భోజనం, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా వెల్ బ్యాలెన్స్డ్. నిజానికి మన తెలుగు రాష్ట్రాలు కానీ సౌత్ ఇండియన్ థాలీ అంటారు, సౌత్ ఇండియన్ భోజనాల్లో చాలా బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది. ఇవన్నీ నిజంగా అన్నీ కన్జ్యూమ్ చేయగలిగితే మనకున్న వెజిటబుల్స్ కానీ మనకున్న ఫ్రూట్స్ కానీ అసలు వరల్డ్లో చాలా ప్రదేశాలకు లేవు. సో మన అదృష్టం ఏంటంటే ఇన్ని రకాల వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ దొరుకుతాయి, ఇన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి, ఇన్ని రకాల వెజిటబుల్స్ దొరుకుతాయి, రకరకాల వెజిటబుల్స్, వీటన్నిటితో బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకుంటే డెఫినెట్లీ డయటరీ డెఫిషియన్సీస్ ఉండవు. సెకండ్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్. మనం కూర్చొని టీవీ చూస్తే వాళ్ళు కూడా మనతో పాటు టీవీ చూస్తారు, మనం మొబైల్ చూస్తే వాళ్ళు కూడా మొబైల్ చూస్తారు. అదేవిధంగా సో మనం యాక్టివిటీస్ వాళ్ళతో పాటు పెంచుకుంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది, దాన్ని బట్టి వాళ్ళ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి చాలా లింక్ ఉంటుంది. బట్ మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్న సీరియస్గా రోజు సఫర్ అవుతా అంటున్నారు కాబట్టి I think it's time to just visit the hospital and then rule out any underlying pathologies. So this is my advice.